భీమునిపట్నం అనే గ్రామంలో కమల, రమణ అనే ఇద్దరు దంపతులకి వాసు అనే కుమారుడున్నాడు. ఆ దంపతులు ఇద్దరికీ పెళ్లైన 5 సంవత్సరాల తర్వాత వాసు పుట్టడంతో వాసుని ఆ దంపతులు చాలా గారాబంగా పెంచారు. ఏరా వాసు, రోజు మీ అమ్మా నాన్నలు మాత్రమే పొలానికెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఇక నువ్వు కూడా పెద్దవాడివయ్యావు. ఇక వారికి సహాయంగా పొలానికి వెళ్ళి పనిచేయి అంటూ రమణ దూరపు చుట్టం వాసుకి చెప్తూ ఉన్నాడు. అది విని రమణ, వాడికి పొలానికి వెళ్ళి పనిచేయవలసిన అవసరం ఏముంది బాబాయ్? మేం లేవా వాడి కోసం కష్టపడి పనిచేయడానికి? అయినా వాడు చక్కగా చదువుకొని కూర్చుని చేసే ఉద్యోగం చేయాలి. అంతేకాని ఇలా మట్టిలో దిగి పనిచేయమంటావా చెప్పు? అంటూ రమణ తన కొడుకు వాసుని వెనకేసుకొని వస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడతను, అది కాదు రమణ, వాడికింత వయసు వచ్చినా కూడా మీరే పని చెప్పడం లేదు. వాడు కూడా ఏ పని చేయడం లేదు. వాడిలో మెల్లిమెల్లిగా ఒక సోమరితనం అలవాటైపోయింది. ఇకనైనా మీరు వాడికి పనులు చెప్తూ వాళ్ళలోని సోమరిపోతుతనాన్ని తొలగించకపోతే మాత్రం మీకే నష్టం అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. రమణ మాత్రం అతని మాటలు ఏమీ పట్టించుకోకుండా తన కొడుకు వాసుని మాత్రం చాలా గారాబంగా చూసుకుంటూ ఉన్నాడు. వాసుకి ఏ పని చేయకుండా సోమరితనంగా ఉండిపోవడం బాగా అలవాటైపోయింది. ఎప్పుడు చూడు పడుకుంటూ కలలో తను పెద్ద ధనవంతుడైపోయినట్టుగా అనుకుంటూ సంతోషిస్తూ ఉండేవాడు. వాసు ఏమీ చదవకపోవడంతో అన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం తెలిసి రమణ, వాసు, అదేంట్రా పరీక్షల్లో ఫెయిల్ అయ్యావంట, నిజమేనా అని అడిగాడు. అప్పుడు వాసు చాలా నిర్లక్ష్యంగా, అవును నాన్న, ఈ చదువులు అవి అన్నీ నా వల్ల కాదు నాన్న, నేనెంచక్కా ఇంట్లోనే ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలకి రమణ ఆశ్చర్యపోయి, ఏంటి, చదువుకోకుండా ఇంట్లో ఉంటావా? ఇంట్లో ఉంటే రేపు భవిష్యత్తులో ఏ పని చేసి బతుకుతావురా? నేను పని చేయవలసిన అవసరం నాకెందుకుంది నాన్న? మీరున్నారు కదా నాకు సంపాదించి పెట్టడానికి అని చెప్పాడు వాసు. అప్పుడు రమణకి తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. కమలా, మనం వీణ్ణి చిన్నప్పటి నుండి గారాబం చేసి చెడగొట్టాము. ఏ పని చెప్పకుండా ప్రేమగా చూసుకుంటే ఇప్పుడు వీడు పెద్ద సోమరిపోతయ్యాడు అంటూ రమణ బాధపడుతూ ఉన్నాడు. అది చూసి రమణ భార్య అయిన కమల, మీరలా బాధపడకండి, నేను వాణ్ణి మారుస్తాను అని చెప్పి కమల వాసు దగ్గరికి వెళ్ళి, నాన్న వాసు, నాన్న కొంట్లో బాలేదు, ఈరోజు నువ్వు పొలం దగ్గరికి వెళ్ళి పొలానికి నీళ్లు పెట్టిరా అని చెప్పింది. అప్పుడు వాసు, అబ్బా ఏంటమ్మా ఈ పొలం పనులు నాకు చెప్తావు? నాకేం వస్తుంది చెప్పు పొలానికి నీళ్లు పెట్టడం? కావాలంటే నువ్వు వెళ్ళి పెట్టు అని చెప్పాడు. అప్పుడు కమల, నేను వెళ్ళి పెడితే ఇక ఇంట్లో నువ్వెందుకురా? ఇలా ఇంట్లో ఉంటే ఏ పని కూడా ఎప్పటికీ తెలీదు. అలా వెళ్ళి చేస్తేనే మెల్లిమెల్లిగా ఒక్కో పని వస్తుంది అంటూ కమల చెప్పగా, అప్పుడు వాసు, అమ్మా నేను పని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా ఈ పొలం పనులు చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయమ్మా? చక్కగా పొలం అమ్మేసి ఏదైనా వ్యాపారం చేయండి, కావలసినన్ని డబ్బులు వస్తాయి. సరిగాని నేను సినిమాకెళ్ళాలి, డబ్బులివ్వు అని అడిగాడు. అప్పుడు కమల కోపంగా, మేం కష్టపడి పనిచేస్తూ ఉంటే నువ్విలా డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతావా అసలు? పైగా ఉన్న పొలం అమ్మేసి వ్యాపారం చేయమని మాకే సలహా ఇస్తావా? ఇక నుండి నీకొక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు అంటూ కమల కోపంగా చెప్పింది. అప్పుడు వాసు, రూపాయి కాదు కదా, పైసా కూడా ఇవ్వకు. చూడు, నేనే డబ్బులు సంపాదించుకొని పెద్ద ధనవంతుణ్ణవుతాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అలా వాసు రాత్రిపూట బయటికి వెళ్ళగా అప్పుడే ఒక 2 దొంగలు ఒక ఇంట్లో దొంగతనం చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారి సంచిలో ఉన్న ఒక డబ్బు కట్ట కింద పడిపోయింది. అది వాసు చూశాడు. అప్పుడు దొంగలు, ఏయ్, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఒకవేళ చెప్పావో వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను చంపేస్తాం. అప్పుడు వాసు ఆ డబ్బును చూసి ఆశపడి, ఒక్క రాత్రి దొంగతనం చేస్తే ఇంత డబ్బా అని అనుకొని ఆ డబ్బు చూసి అత్యాశతో, నేనా? నేనెవరికి చెప్తాను? మీరు హాయిగా వెళ్ళండి,
కావాలి అంటే ఇక్కడి నుండి తప్పించుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను. అని చెప్పి వాసు ఆ దొంగల్ని అక్కడి నుంచి తప్పించాడు. అలా వారు ఊరి పొలిమేరకు చేరుకున్న తర్వాత నువ్వు మాకు ఎందుకు సహాయం చేశావు? నువ్వు కూడా మాలా దొంగవా ఏంటి? అని అడిగాడు అందులో ఉన్న ఒక దొంగ. అప్పుడు వాసు, లేదు, నేను దొంగని కాదు. కానీ మీరు నన్ను మీ ముఠాలో చేర్చుకుంటే నేను కూడా మీతో కలిసి దొంగతనానికి వస్తాను. అందుకు ఆ దొంగలు కూడా ఒప్పుకున్నారు. సరే అయితే రేపు సాయంత్రం అదిగో అక్కడ దూరంగా కనిపిస్తూ ఉంది కదా ఒక కొండ, ఆ కొండ దగ్గరికి రా అని చెప్పాడు. అందుకు వాసు సరే అని చెప్పాడు. ఆ మరుసటి సాయంత్రం ఆ దొంగలు చెప్పిన విధంగానే వాసు ఆ కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఆ దొంగలిద్దరూ ఉన్నారు. వారు వాసును చూసి, రారా వాసు, నీకోసమే ఎదురు చూస్తున్నాము. ఇదిగో మనం ఇంకో 3 రోజుల్లో ఈ కొండకి ఉత్తర దిక్కున ఉన్న సీతపాలెం అనే ఊర్లో ఉండే జమీందారింట్లో దొంగతనానికి వెళ్తున్నాం. ఆ ఇంట్లో ఏ సొమ్ము ఎక్కడ ఉంటుందో చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ ఆ దొంగ ఆ జమీందారింటి గురించి వివరంగా చెప్పాడు. వాసు ఆ దొంగలు చెప్పిందంతా విని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఆ మార్గ మధ్యంలో వాసు తానింకొన్ని రోజుల్లో పెద్ద ధనవంతుణ్ణైపోతాను అని అనుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి చేరుకోగానే తన తండ్రి రమణ చూసి, ఏరా వాసు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావురా? అని అడిగాడు. అప్పుడు వాసు నేనెక్కడికి వెళ్తే నీకెందుకు అంటూ ఎదురు సమాధానం చెప్పాడు. అప్పుడు వాసు అమ్మ అయిన కమల, ఏంట్రా నాన్నతో అలాగేనా మాట్లాడేది? ఇంతకాలం నిన్ను గారాబం చేసి అల్లారు ముద్దుగా పెంచితే ఇలాగేనా నువ్వు మాట్లాడేది? అయినా కాలు కదపకుండా కూర్చొని తింటున్నావు కదా, అలాంటి మాటలే వస్తాయి నీ నోట్ నుండి అంటూ తిడుతూ ఉంది. ఆ మాటలకి వాసు కోపంగా, ఏంటమ్మా, ఓ నేను ఊరికే మీ సొమ్మంతా నేనే తింటున్నట్టుగా మాట్లాడుతున్నావు? ఒక వారం రోజులాగు, మీరు నాకు ఇన్ని రోజులు పెట్టిందంతా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వాసు ఎందుకలా మాట్లాడాడో అర్థం కాక ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకున్నారు. 3 రోజుల తర్వాత వాసు దొంగలతో కలిసి జమీందారింటికి దొంగతనం చేయడానికి వెళ్ళాడు. వాసుకి అసలే సోమరితనం ఎక్కువ. అది అర్ధరాత్రి అవడంతో వాసుకి నిద్ర బాగా వస్తూ ఉంది. అలా ముగ్గురు కలిసి జమీందారింట్లోకి వెళ్లారు. వాసు, నీకు గుర్తుంది కదా, అదిగో ఆ గదిలోకి వెళ్ళి అందులో ఉన్న సొమ్మంతా మూట కట్టుకొనిరా అని చెప్పాడు ఒక దొంగ. అందుకు వాసు సరే అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో చక్కని మంచం ఉంది. అది చూసి వాసు, ఆహా, ఈ మంచం ఎంత బాగుంది. నాకు డబ్బులొచ్చాక నేను కూడా ఇలాంటి మంచం ఒకటి కొనుక్కుంటాను అని అనుకుంటూ వెళ్ళి ఆ మంచం మీద పడుకున్నాడు. వాసుకి తెలియకుండా అలానే నిద్రపోయాడు. ఇది చూసి ఆ దొంగలు, వీడేంట్రా ఇలా పడుకున్నాడు దొంగతనానికొచ్చి అన్నాడు మొదటి దొంగ. అందుకు రెండో దొంగ, అరే, ఇది మన మంచికే, వీణ్ణిక్కడే వదిలేసి వెళ్దాం. ఈ చుట్టుపక్కల దొంగతనాలన్నీ వీడే చేశాడని ఈ చుట్టుపక్కల జనాలందరూ అనుకుంటారు. అప్పుడు మనం తప్పించుకోవచ్చు అని చెప్పాడు. అలా వారు వాసుని నిద్ర లేపకుండానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెల్లవారుజామున ఆ జమీందార్ తన ఇంట్లో దొంగతనం జరిగింది అని తెలిసి అన్ని గదుల్లో చూడగా ఒక గదిలో వాసు నిద్రపోవడం చూసి, అదిగో వీడి మనుషులే అనుకుంటా నా ఇంట్లో దొంగతనం చేసింది, వీణ్ణి బంధించి చెట్టు కట్టి కొట్టండి అని చెప్పగా అక్కడున్నవారు వాసుని ఆ ఊరి మధ్యలో ఉన్న చెట్టు కట్టేశారు. అప్పుడు వాసు, అయ్యా, నన్ను క్షమించండి, అసలు నేను దొంగను కాను. ఇదే మొదటిసారి నేను వారితో కలిసి దొంగతనానికి రావడం అని చెప్పాడు. అప్పుడు ఆ జమీందారు, నా ఇంట్లో దొంగతనానికి వచ్చి ఇదే మొదటి దొంగతనం నాది అని చెప్పడానికి నీకెంత ధైర్యం రా అంటూ వాసుని కొడుతూనే ఉన్నారు. వాసు ఇలా దొంగతనం చేసి దొరికిపోయాడు అని తెలుసుకున్న రమణ ఇంకా కమల పరుగున వచ్చి ఆ జమీందార్ కాళ్ల మీద పడ్డారు. అప్పుడు రమణ ఆ జమీందార్తో, అయ్యా, నన్ను క్షమించండి, వీడు నా కొడుకు,
నా వల్లనే వీడిలా తయారయ్యాడు. మీరు పెద్ద మనసుతో వీణ్ణి క్షమించండయ్యా. అంటూ వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న కొంతమందికి రమణ మంచితనం గురించి తెలిసి ఆ జమీందార్కి చెప్పి వాసుని విడిపించారు. అప్పుడు వాసు తన కోసం తన అమ్మా నాన్నలు ఆ జమీందారు కాళ్ల మీద పట్టం చూసి తనెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని చాలా బాధపడ్డాడు. ఇక ఆ మరుసటి రోజు నుండి వాసు రోజు పొద్దున్నే లేచి పొలానికి వెళ్లి పొలం పనులు చేసి ఆవు పాలు పిండి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నాడు. వాసులో వచ్చిన ఆ మార్పును చూసి ఆ దంపతులిద్దరు